5వ వారం స్వాగతం. ఇది మొదటి మాడ్యూల్. లోడ్ చేయబడిన స్ప్రింగ్ అని పిలువబడే దాని యొక్క కపుల్డ్ ఆసిలేషన్స్ మేము చూడబోతున్నాం. ఇది కూడా మంచి పాయింట్, మేము చేస్తున్న పనిని స్టాక్ చేయడానికి. కాబట్టి మేము సాధారణ ఆసిలేషన్స్ చూడటం ప్రారంభించాము మరియు తరువాత మరింత వాస్తవికంగా పొందడానికి మేము విస్కస్ డాంపింగ్ కారణంగా ప్రభావాలను జోడించాం. ఆసిలేషన్స్ మరియు డాంపింగ్ ప్రెసెంట్ మేము పీరియాడిక్ డ్రైవింగ్ కారణంగా ప్రభావాలు కూడా చేర్చాం మరియు రిసోనెన్సెస్ వంటి విషయాలు జరగడం చూశాం. రిసోనెన్సెస్, డిస్ప్లేస్మెంట్ మరియు వెలాసిటీ మొదలైనవి. ఆపై మేము కపుల్డ్ ఆసిలేషన్స్ అధ్యయనం. మీరు కపుల్డ్ సిస్టమ్ అని చెప్పిన తర్వాత మీరు ఏమి చేస్తున్నారో దాని గురించి ఆందోళన చెందరు. మీరు కూడా దాని గురించి మాట్లాడవచ్చు, కానీ ఎక్కువగా మొత్తం సిస్టమ్ మొత్తంగా ఏమి చేస్తుందో మాకు ఆసక్తి ఉంది. కాబట్టి ఆ సందర్భంలో మేము సాధారణ ఫ్రీక్వెన్సీస్ ఆలోచనను ప్రవేశపెట్టాము మరియు సాధారణ మోడ్లు ఇవి. ప్రాథమికంగా కపుల్డ్ సిస్టమ్ ఆసిలేషన్స్ నమూనాలు. ఇప్పుడు మేము ఆ ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. కపుల్డ్ ఆసిలేషన్స్ ఆలోచన కాబట్టి పెద్ద సంఖ్యలో కణాలు మరియు సరైన పరిమితిలో కలిపి ఉంచబడే పరిమితికి మేము వెళ్లాలనుకుంటున్నాం. ఉదాహరణకు అవి స్ట్రింగ్ను ఏర్పరుస్తాయి. కాబట్టి ప్రారంభ స్థానం నేను ఇక్కడ గీసిన దానికి ఏదైనా ఉంటుంది. కాబట్టి మీకు బీడ్స్ అని పిలువబడేవి ఉన్నాయి మరియు అవి కట్టబడ్డాయి ఒక స్ప్రింగ్ ద్వారా. చెప్పండి, మీరు నిజంగా ఒక సిస్టమ్ను తయారు చేస్తే అది చేయటానికి చాలా సులభం మరియు మీరు ప్రయత్నించి ఆసిలేట్ వాటిలో ఒకటి లేదా వాటిలో ఒకటి డిస్టర్బ్ కలిగిస్తే చాలా త్వరగా అది చెదిరిపోతుంది కూడా, మరియు కొంచెం తరువాత దాని పక్కన కూర్చున్న కూడా చెదిరిపోతాయి. కాబట్టి ఏమి జరుగుతుందో మీరు ఇక్కడ ఒక సమయంలో సృష్టించిన డిస్టర్బెన్స్ శక్తి ద్వారా విస్తరిస్తున్నది మరియు కలపడం ఉన్నందున ఇది ఆసిలేట్ దాని ప్రక్కను ఆసిలేట్ను మొదలైనవిను జరుగును. కాబట్టి మునుపటి అధ్యాయంలో మనకు ఎదుర్కొన్న అదే రకమైన ప్రశ్నలు మనకు ఉన్నాయి. సాధారణ విధానాలు ఏమిటి? కాబట్టి మనం నెమ్మదిగా 1, 2, 3తో అభివృద్ధి ప్రారంభించాలి, కానీ చివరికి ఎన్ కణాలు లేదా ఎన్ బీడ్లే ఆసక్తిగా ఉంటది. కాబట్టి మనం దీన్ని ప్రారంభిస్తాము. చిన్న సెగ్మెంట్ పరిగణనలోకి తీసుకుంటే స్ట్రింగ్ మరియు బీడ్ల యొక్క ముందు నాకు అంటే 3 బీడ్స్ ఇవి స్ట్రింగ్ ద్వారా కలుపుతాయి. సాధారణంగా మీకు అలాంటి సిస్టమ్ ఉంటే మీరు బహుశా గోడలకు కట్టవలసి ఉంటుంది మరియు కాబట్టి అవి సరిహద్దు పరిస్థితులను పిలుస్తారు. కాబట్టి ఈ స్టేజ్లో బౌండరీ కండిషన్ గురించి ఆందోళన చెందనివ్వకండి. కాబట్టి మేము స్ట్రింగ్ యొక్క ఈ సెగ్మెంట్పై దృష్టి పెడుతున్నాము. మీరు ఏదైనా చేయనప్పుడు స్ట్రింగ్ కొట్టబోతోంది, కాబట్టి స్ట్రింగ్లో కొంత టెన్షన్ టీ ఉంటుంది. స్ట్రింగ్లో యూనిఫామ్ టెన్షన్ టీ ఉందని నేను ఊహించబోతున్నాను. చెదిరినప్పుడు సమతుల్యత స్థానం ఉంది, తద్వారా ఇక్కడ లోయర్ రేఖ ద్వారా చూపబడింది. కాబట్టి చెదిరినప్పుడు అది సిస్టమ్ విశ్రాంతి తీసుకునే చోట. ఇప్పుడు నేను బీడ్లలో ఒకదాన్ని లాగి అది ఆసిలేటింగ్ ను ప్రారంభించబోతుంది మరియు కొంత సమయంలో ఇది ఇక్కడ గీసిన 3 బీడ్ల కాన్ఫిగురేషన్. కాబట్టి నేను ఈ క్రింది విషయాలను ఊహించాను. బీడ్స్ సమానంగా స్థలాన్ని కలిగి ఉన్నాయి, కాబట్టి బీడ్ల మధ్య అంతరం ప్రతి బీఏడి డిస్ప్లేస్మెంట్ y ద్వారా సూచించబడుతుంది మరియు ఈ ఇండెక్స్ r ఉంది, మీరు ఇక్కడ చూస్తారు. ఇది బీఏడి సంఖ్యకు సూచిక. కాబట్టి ఉదాహరణకు చిత్రంలో చూపిన మధ్య బీడ్ ఎడమ వైపున r1b ఉంది, కుడి వైపున మీకు r ఉంది 1 మరియు y-r+ అని r1b. కాబట్టి మీరు మీ బీడ్లను 1 నుండి n యొక్క కొంత పెద్ద విలువకు లెక్కించవచ్చు, కానీ మేము వాటి మధ్య మూడింటిపై దృష్టి పెడుతున్నాము మరియు ఈ కాన్ఫిగురేషన్లో ఈ కోణం తీటా 1 అని కూడా అనుకుందాం. కాబట్టి మనం ఇప్పుడు ఈ టెన్షన్ ను 2 భాగాలుగా పరిష్కరించగలము. మేము సాధారణ హార్మోనిక్ ఆసిలేషన్ సమస్యను ప్రారంభించినప్పుడు మేము ఎల్లప్పుడూ
చిన్న ఆసిలేషన్స్ పరిమితిని చూస్తున్నాం అని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం చిన్న ఆసిలేషన్స్ పరిమితిని చూడబోతున్నాం, అంటే θ1 మరియు θ2 నిజంగా చిన్నవి. కాబట్టి θ1 పరిమితిలో 1 మరియు θ2 చిన్నవి. రెండు క్షితిజ హారిజాంటల్ భాగాలు అవి cos θ1 మరియు t cos θ2. అవి సమానం మరియు ఆపోజిట్లీ నిర్దేశింపబడతాయి. కాబట్టి హారిజాంటల్ దిశలో BAD పై నికర ఫోర్స్ లేదు. దీని అర్థం ఈ బీట్కు సాధ్యమయ్యే డైనమిక్స్ మాత్రమే పైకి క్రిందికి వెళ్ళడం. కాబట్టి ఇది ఒక ప్లేన్లో పైకి క్రిందికి వెళుతుంది, తద్వారా మన ఊహలలో భాగం. కాబట్టి దిగువ నికర ఫోర్స్ ఈ రెండు నెట్ ఫోర్స్ల మొత్తంటి sin θ1 మరియు t sin θ2. మరియు ఇక్కడ ఈ సందర్భంలో టెన్షన్ పునరుద్ధరించడం ఫోర్స్ ని అందిస్తుంది, మరియు మేము t sin θ1 మరియు t sin θ2 గా రాసినది కేవలం రీస్టోరింగ్ ఫోర్స్. కాబట్టి దీనితో మనం ఇప్పుడు కదలిక ఈక్వేషన్ ని రాయవచ్చు. కాబట్టి ఇక్కడ నేను మోషన్ కోసం రాసిన ఈక్వేషన్ ROB అన్ని బీట్స్ కి ద్రవ్యరాశి m కలిగి ఉన్నాయని నేను భావించాను. t వాస్తవానికి స్ట్రింగ్లో యూనిఫార్మ్ టెన్షన్. ఇప్పుడు మీరు ఫిగర్ కి తిరిగి వెళితే, తిరిగి చూస్తే, తిరిగి నేను sin θ1 మరియు sin θ రెండింటి కోసం ఒక ఎక్స్ప్రెషన్ పొందగలమని మరియు ఈ పరంగా డిస్ప్లేస్మెంట్. కాబట్టి ఉదాహరణకు ఈ చిత్రం నుండి స్పష్టంగా తెలిసేదేంటి అంటే sin θ1 ఉండబోయేది సమానంగా yr -1 మరియు తీటా చాలా స్మాల్ θ1 మరియు θ2 పరిమితిలో లింక్ చాలా మారలేదని మేము అనుకోవచ్చు. కాబట్టి నేను దానిని స్వయంగా తీసుకుంటాను. అదేవిధంగా నేను వ్రాసే ఎక్స్ప్రెషన్ కి sin θ2 అది yr-yr+1 అవుతుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఈ రెండు సబ్స్టిట్యూట్లను తిరిగి మన కదలిక ఈక్వేషన్లో ప్రత్యామ్నాయం చేయడం, మరియు ఇది 6వ పార్టికల్ కదలిక సమీకరణం అని గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పుడు నా మోషన్ యొక్క ఈక్వేషన్ ఉంది మరియు తదుపరి భాగం వాస్తవానికి దీనిని పరిష్కరించాలి. మేము గత వారంలో అవలంబించిన అదే రకమైన సాధారణ సాంకేతికతను అవలంబించబోతున్నాం. నేను రాస్తాను అంచనాగా yr ఇదే డిస్ప్లేస్మెంట్ అక్కడ RO పొజిషన్ ద్వారా టైం ఆధారితంగా ఉంటుంది. ఇది r ఇది ఆంప్లిట్యూడ్ ఈ పవర్ iωt. మరియు అదేవిధంగా నేను yr-1 మరియు yr+1 కోసం ఈక్వేషన్ ని వ్రాయగలను. ఇప్పుడు మేము ఈ మూడు ఎక్స్ప్రెషన్స్ ను సబ్స్టిట్యూట్ చేస్తాం మా ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో. మీరు అలా చేస్తే నేను ఈ క్రింది ఈక్వేషన్ ని పొందుతాను. దాని సాధారణ ఎక్సర్సైజ్ మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఈ ఈక్వేషన్ ని తరచుగా ప్రాథమిక ఈక్వేషన్ అని పిలుస్తారు మరియు మీరు చూస్తారు ఎందుకో. ఎందుకంటే దీని నుండి మనకు అవసరమైన ప్రతిదాన్ని మనం చాలా బాగా పని చేయవచ్చు. ఇప్పుడు తనిఖీ చేయండి. సింగిల్ వి కేసు కోసం అది చాలా సరళమైన సమస్య. వాస్తవానికి ఇది మరేమీ కలపకుండా సిస్టంలో ఉంటుంది. అయితే తనిఖీ చేయడానికి దాని సాధారణ కేసు, మరియు నేను ఊహించాను ఏంటంటే ఈ రెండు చివరల నుండి దూరం a అని. కాబట్టి ఈ సమయంలో స్ట్రింగ్ నుండి కఠినమైన గోడకు కట్టబడుతుంది. వాస్తవానికి స్థానానికి ఒక బీడ్ మాత్రమే ఉంది, మరియు నేను దానిని కొద్దిగా డిస్టర్బెన్స్ చేస్తే అది పైకి కిందికి ఆసిలేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సరిహద్దు పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ సమయంలో ఇక్కడ దేనికైతే స్ట్రింగ్ గోడతో ముడిపడి ఉందో మరియు ఆసిలేషన్స్ లేవు, దానికి అక్కడ చాలా గట్టిగా ఉంటుంది. r అనేది కణం ఇండెక్స్ యొక్క స్థానం. కాబట్టి మనకు ఒక కణం ఉంది. అది 0 నుండి 2 వరకు వెళుతుంది. అక్కడ 1వ స్థానంలో కణం ఉంటుంది. 0 మరియు 2 నిర్ణయించబడ్డాయి. కాబట్టి మేము తీసుకున్న బౌండరీ కండిషన్ ఈ వాస్తవం యొక్క ప్రతిబింబం.
0 0 కాబట్టి మరియు ఒక 2 0 నేను ఈ క్రింది ఈక్వేషన్ తో మిగిలి ఉన్నాను. ఇప్పుడు ఒక స్థానం వద్ద BAD యొక్క ఆంప్లిట్యూడ్ ఒక మరియు సాధారణంగా ఆంప్లిట్యూడ్ 0కి సమానం కాదని మనకు తెలుసు కాబట్టి సాధారణంగా 0కి సమానం కాదు. అందువల్ల బ్రాకెట్లోని మిగిలిన పరిమాణాలు 0కి సమానంగా ఉండాలి. అంటే మీ ఒమేగలి స్క్వేర్ T 0కి సమానం మరియు ఇది నాకు ఒమేగా స్క్వేర్ ఎక్స్ప్రెషన్ను ఇస్తుంది. కాబట్టి ఇది నాకు 2T/n ఇస్తుంది. కాబట్టి ఇక్కడ నేను సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీను సింగిల్ పార్టికల్ పొందాను. కాబట్టి సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీ అని పిలవడానికి ఇది నిజంగా తప్పు. ఇది ఒక సింగిల్ ఆసిలేటింగ్ బీడ్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు తదుపరి స్థాయి సంక్లిష్టతకు వెళ్దాం. కాబట్టి మేము ప్రాథమిక ఈక్వేషన్ చూస్తాము కానీ మళ్ళీ ఈ సందర్భంలో సరిహద్దు పరిస్థితులను అని వ్రాద్దాం. ఇప్పుడు కోసం నిర్దిష్ట సమీకరణాలను వ్రాయడానికి అనుమతిస్తుంది. ఇతర 2 స్థానాలకు 1 స్థానంలో ఉన్న బీడ్ మరియు 2 వద్ద ఒక బి. కాబట్టి R అనేది 1 కి ఈక్వల్. నేను R కి సమానంగా 1 సెట్ చేస్తే R కి సమానం 1 పెట్టి ఈక్వేషన్లో కి సమానంగా ఉంచినట్లయితే నేను ఈ క్రింది వాటిని పొందబోతున్నాను. కాబట్టి నేను చేసినదంతా ఇక్కడ నుండి R విలువను సబ్స్టిట్యూట్ చేయడం ఈ సమీకరణంలో మరియు నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు R కి సమానమైన 2 చేయడానికి అనుమతిస్తుంది. కాబట్టి ప్రాథమిక ఈక్వేషన్ల R యొక్క విలువను 2కు సమానం చేయండి. ఇప్పుడు మీరు గుర్తుంచుకుంటే మన సరిహద్దు పరిస్థితులు A0 0కి సమానం మరియు A3 0కి సమానం. ఈ పదం కి వెళ్తుంది మరియు ఈ పదం వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే మనకు ఉన్న మిగిలిన సమీకరణాలు దాని 2 సమీకరణాలు మరియు 2 తెలియనివి A1 మరియు A2. కాబట్టి ఇప్పుడు మనం దీని కోసం పరిష్కరించుకోవాలి. సాధారణ డిమాండ్ ప్రకారం మనకు నాన్ ట్రివియల్ పరిష్కారాలు అవసరం. అంటే A మరియు 2 0కి సమానం కాదు. మేము అలా చేస్తే ఒమేగా స్క్వేర్ యొక్క 2 వేర్వేరు విలువలను మనం పొందగలం. కాబట్టి నాకు 2 సమీకరణాలు మరియు 2 తెలియనివి ఉన్నాయి. నేను సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఈ 1 ఇక్కడ నుండి నేను అలా చేస్తే నేను 2 - m ఒమేగా స్క్వేర్ A/T హోల్ స్క్వేర్ ఇంటూ A2 కి సమానం మరియు 2 కూడా 0కి సమానం కానందున ఇక్కడ క్వాంటిటీ ఈ స్క్వేర్ బ్రాకెట్లోని 0కి సమానం. ఇప్పుడు బ్రాకెట్ లోపల క్వాంటిటీ 0కి సమానం కాబట్టి ఇది 0కి సమానమైన A² - B² వంటి రూపంలో ఉంటుంది. కాబట్టి నేను దానిని A+B గా విభజించగలను మరియు అది నాకు ఈ క్రింది ఈక్వేషన్ ని ఇస్తుంది. ఈ సందర్భంలో ఒక్కొక్కటిగా 0కి సమానం. దీనిలో నేను 0కి సమానమైన పదాన్ని సెట్ చేయవచ్చు మరియు ఒమేగా స్క్వేర్ కోసం ఎక్స్ప్రెషన్ వ్రాయగలను. కాబట్టి నేను అలా చేస్తే చెప్పండి ఈ కేసు ఇది ఒమేగా స్క్వేర్ కోసం ఈ క్రింది ఎక్స్ప్రెషన్ ను నాకు ఇస్తుంది. కాబట్టి నేను ఒమేగా 1 స్క్వేర్ అని పిలుస్తాను. అది T/n. నేను 0కి సమానంగా సెట్ చేస్తే నేను రెండవ సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీ పొందబోతున్నాను. ఇది ఒమేగా 2 స్క్వేర్ 3T/m సమానం. కాబట్టి ఇప్పుడు ఇది 2 బీడ్ల కేసు. 2 ఆసిలేటింగ్ బీడ్స్ మరియు నాకు 2 సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సరిహద్దు పరిస్థితులను సబ్స్టిట్యూట్ చేసిన ప్రాథమిక ఈక్వేషన్ల నుండి ప్రారంభమయ్యే సాధారణ పద్ధతులను కూడా మనం కనుగొనవచ్చు మరియు బౌండరీ కండిషన్లో ఉన్న తరువాత ఇది నాకు ఉన్న 2 సెట్ల సమీకరణం
ఇప్పుడు ఈ కేసులలో ప్రతిదానికి సాధారణ మోడ్ పొందుటకు నేను ఇక్కడ ఒమేగా స్క్వేర్కు సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఒమేగా ని సబ్స్టిట్యూట్ చేయండి. ఒమేగా స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేయండి. ఒక స్క్వేర్ కు సమానంగా ఉండటానికి సబ్స్టిట్యూట్ చేద్దాం. మరియు ఒమేగా ఎ స్క్వేర్ టీ బై ఎంఏ ద్వారా సమానం అని ఇప్పటికే చెప్పామని గుర్తుంచుకోండి. కాబట్టి ఇది నా మొదటి సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీ. మరియు ఈ సందర్భంలో ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ ఒమేగా 1 స్క్వేర్ ను ఈ రెండు సమీకరణాలలో టీ బై ఎంఏ సమానం అయితే మీరు ఏమి జరుగుతుందో చూడవచ్చు. మనకు ఒక ఈక్వేషన్ మాత్రమే ఉంది కాబట్టి A1 ను A2 కి సమానంగా ఎంచుకుంటే అది సులభంగా సంతృప్తి చెందుతుంది. తద్వారా నాకు ఒక సాధారణ మోడ్ను 1 మరియు 1 ఇస్తుంది. అదేవిధంగా నేను అదే రకమైన విశ్లేషణ చేస్తే రెండవ సాధారణ మోడ్ కోసం నేను ఒమేగా స్క్వేర్ ఈక్వల్ ఒమేగా 2 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది 3 బై ఎంఏ నాటికి సమానం. ఈ సందర్భంలో నేను మీకు వదిలేశాను. మీరే ప్రయత్నించండి. ఇది ఖచ్చితంగా అదే మార్గం మేము మొదటి సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీ కోసం చేశాం. మీరు దీన్ని సరిగ్గా చేస్తే A1 అనేది -2కు సమానం. కాబట్టి ఇది సాధారణ విధానానికి అనుగుణంగా ఉంటుంది. ఇది 1 మరియు -1. ఇప్పుడు మీరు ఈ ని భౌతిక పరంగా ట్రాన్స్ఫార్మ్ దాని సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా 1 స్క్వేర్ ద్వారా ఇవ్వబడిన మొదటి సాధారణ మోడ్కి అనుగుణంగా ఉంటుందని చెప్పడానికి సమానం. వాటిలో 2 కలిసి పెరుగుతాయి మరియు మొదలైనవి కలిసి పెరుగుతాయి. కాబట్టి అది వాటి ఆసిలేషన్స్ యొక్క నమూనా. మరోవైపు రెండవ సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీ వాటి ఆసిలేషన్స్ యొక్క నమూనా 1 ఉంటే డౌన్ అవుతుంది. ఇప్పుడు మీకు పెద్ద సంఖ్యలో బీట్స్ ఉంటే దీన్ని పరిష్కరించడానికి ఇది ఆచరణీయ మార్గం కాదు. తరువాతి తరగతిలో మనం సాధారణ పరిష్కారాన్ని ఎలా పొందగలమో చూద్దాం. తద్వారా మనం స్కేల్ అప్ చేయవచ్చు, సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీస్ ను పొందవచ్చు మరియు సాధారణ మోడ్ల కోసం కూడా ఇవి స్ట్రింగ్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి.